సియాసిస్ సోడియాన్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. వాటి గురించి ఏమిటి తెలుసుకుందాం. సియాసిస్ గింజలు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సువర్ణని. ఈరోజు ఒక వీడియోతో వచ్చాను. ఏంటిది ఈ క్లాస్లో అని ఆలోచిస్తున్నారా? ఎర్లీ మార్నింగ్ ఏంటిది అని ఆలోచిస్తున్నారా? అయితే విషయం ఏంటో చెప్తాను, వినండి. ఇది సియాసిస్ నీళ్ళల్లో నైట్ నానబెట్టి వచ్చిన ఎర్లీ మార్నింగ్ బ్రష్ వేసిన వెంబటే తాగాలన్నమాట. ఇట్లా తాగటం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఫస్ట్ మనకి నోటి దుర్వాసన పోతుంది. చాలామందికి యూరిన్లోని స్మెల్ వస్తుంటుంది. ఆ యూరిన్లో స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటి అన్నది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అన్నది నేను వీడియోలో చూపిస్తాను. ఆ వీడియోలోకి వెళ్దాం పదండి. కానీ ఎర్లీ మార్నింగ్ అయితే మటుకి సియాసిస్ ప్రతిరోజు తీసుకోవాలి. మన కాఫీ టీలు కంటే ముందు తీసుకోవాలి. అవి చాలా తగ్గిస్తే కాఫీ టీలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల ప్రయోజనం ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి వీడియోలో చూపిస్తాను పదండి. రక్తపోటును ప్రేరేపించి కాల్షియం మరియు సోడియం ఛానళ్ళు పనిచేయకపోవటాన్ని కూడా తగ్గిస్తాయి. అదే సమయంలోనూ హృదయ స్పందన రెట్లు విధానాన్ని పెంచుతాయి. మరియు సియాసిస్ ఏ రోజైనా సరే ప్రతిరోజు ఒక గ్లాసు నీళ్ళల్లోనే పరిగడుపున తాగాలి. పరిగడుపున తాగితే పొట్ట చాలా తేలికగా ఉంటుంది, చాలా అంటే ఎనర్జీగా కూడా ఉంటుంది. సియాసిస్ అయితే నేనైతే ఒక 7 years నుంచి అయితే తాగుతున్నాను. తాగనే రోజు మాత్రం కొంచెం తేడానే చూపిస్తుంది. మీరు కూడా ఈ వీడియోని చూసి దీనివల్ల లాభాలు ఏంటని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది అది ఎంతవరకు కరెక్ట్గా పనిచేస్తుందో లేదని మీకు కూడా అనుభవంలోకి వస్తుంది. బాయ్. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. కామెంట్ బాక్స్లో అయితే గుడ్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సియా గింజలు 100 గ్రాములు, సుమారు 34 గ్రాముల నుండి 40 గ్రాముల వరకు ఆహారం ఫైబర్ కలిగి ఉంటాయి. ఫైబర్ తీసుకోవడం పెంచడం వలన హార్ట్కి డిజైట్, టైప్ 2 డయాబెటిక్, వివిధ క్యాన్సర్లు సంబంధించిన ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. మరియు రోజువారీ భోజనంలో కూడా క్రమేణా తప్పకుండా తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది. ఇకపోతే సియా విత్తనాలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లము అనే మంచి కొవ్వు ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెపోటు మరియు కాలేయాన్ని, రక్తస్థాయి మధుమేహాన్ని నిర్వహించటంలోని సహాయము మరియు క్యాన్సర్ అర్థవటికి చాలా ఉపయోగపడతాయి. ఇక సియా విత్తనాలు కెఫ్ట్ ఆమ్లము వంటి సమ్మేళనంతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి, దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను తగ్గిస్తాయి. ఈ సియాసిస్ రోజు నైట్ పూట 30 ml వాటర్లోని 1 టీ స్పూను ఉంటుంది కదా, మన టీ స్పూన్తోని చిన్నదైతే 2 టీ స్పూన్లు, లేకపోతే పెద్దదైతే 1 టీ స్పూన్ పోసి వాటర్లో పోసి మనం నానబెట్టుకోవాలి నైట్ పడుకునేటప్పుడు. అట్లా అని రాగి వాటిల్లో నానబెట్టద్దు, 1 గాజు గ్లాసులోని మాత్రమే నానబెట్టాలి. ఇంకా దీనిలోని ఉదయాన్నే తాగేటప్పుడు 1 నిమ్మకాయ, 1 చెక్క కూడా పిండుకొని తాగితే చాలా బాగుంటుంది, టేస్ట్ కోసమే. కానీ దానికి ఏం పొంతన ఉండదు. దీంట్లో అన్నీ కలపకూడదు. యాజ్ టీజ్గా తాగితేనే దీని యొక్క ఫలితము, దీని యొక్క లాభాలు, దీని యొక్క మనకి ఉపయోగపడేవన్నీ లక్షణాలన్నీ మన శరీరంలోనూ ఇమిడిపోతాయి. కనుక మనం ఇదే విధంగా పాటిద్దాము. వాటర్లో నానబెట్టుకొని నైటు టీ స్పూన్తో 1 టీ స్పూను, చిన్నది అయితే 2 టీ స్పూన్లు పోసుకొని మన గ్లాసులో 30 ml వాటర్లోని నానబోసి పెట్టి ఉదయాన్నే లేచి బ్రష్ వేసుకున్నాక పరిగడుపునే, అంటే ఏమీ టీ కాఫీలు ఏమి తాగకోకుండా ముందుగా ఇది తాగేసినాక తర్వాత 1 hour తర్వాత క్రమేణా ఏమన్నా తీసుకోవాలి, తప్పదు టాబ్లెట్స్ వేసుకోవడానికి అన్నప్పుడు టీ కాఫీలు అల్పాహారం తీసుకోవచ్చు. 1 hour వరకు గ్యాప్ ఉండాలి. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి. నా ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్.